ఏపీ సిపిఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. విజయవాడ వైసీపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆయన అభ్యర్థిత్వమే చివరి నిమిషంలో ఖరారైన పక్షంలో కొత్తగా వచ్చిన చిక్కు ఆయన మెడకు చుట్టుకుంది. హోదా సాధన అంశమై ఆయన విమర్శనాత్మకంగా మాట్లాడటం నియోజకవర్గంలో దుమారం లేపుతుంది. హోదా సబ్జెక్టును బోరింగ్ సబ్జెక్టుగా పేర్కొన్న ఆయన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అవుతుంది. ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి హోదా సాధన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన సిపిఐ పార్టీ గట్టిగా విమర్శిస్తుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పొట్లూరి వరప్రసాద్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ పార్టీకి హోదా విషయంలో చిత్తశుద్ధి ఉంటే అభ్యర్థిత్వాన్ని మార్చాలని చెప్పి ఆయన కోరుతున్నారు. ఈ క్రమంలో మీడియా విశ్లేషకులు సయ్యద్ రఫీ సోషల్ మీడియా స్టూడియోకి వచ్చి ఉన్న సందర్భంగా ఈ అంశంపై స్వల్పకాలం పాటు వివరణను ఇవ్వనున్నారు. సార్ రఫీ గారు, ఈ పొట్లూరి వరప్రసాద్ గారు ఏదైతే హోదాకు సంబంధించిన అంశాన్ని చులకనగా మాట్లాడుతున్నట్టు వీడియోలు బాగా ప్రచారంలో ఉన్నాయో, ఈ అంశమై అసలు వాస్తవ పరిస్థితి ఏమిటి? అసలు వరప్రసాద్ ఎందుకు అలా మాట్లాడారు? అంటే ప్రైవేట్ లైఫ్లో ఉంటే మేము పట్టించుకోం, పబ్లిక్ లైఫ్లోకి వస్తే ఏమైనా అంటాం అనేది శ్రీశ్రీ చెప్పినటువంటి సూక్తి ఏదైతే ఉందో ఇప్పుడు అది పొట్లూరు వరప్రసాద్ గారికి బాగా సరిపోతుంది. ఆయన ఏదైనా ప్రైవేట్ మీటింగ్లో మాట్లాడి ఉండి ఆయన గనక ఇవాళ వైసీపీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా కనుక రాకుండా ఉంటే ఆ వ్యాఖ్యలు ఇవాళ మనకు తెలుసుండే కాదు, ఇంత వైరల్ అయ్యేవి కాదు. ఎప్పుడైతే ఆయన పబ్లిక్ లైఫ్లోకి వచ్చాడో ఆయన గతం అంతా తవ్వి తీస్తారు. వాటిలో ఉండేటువంటి లోపాలన్నీ కూడా ఎత్తి చూపిస్తారు. అది పబ్లిక్ లైఫ్కు ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛ కూడా, ప్రజలకు స్వేచ్ఛ. పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు అన్నీ పరిశీలిస్తారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది అది ఆంధ్రప్రదేశ్కి ఊపిరి శ్వాస లాంటిది. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం నేను ఇది చేశాను, నేను అది చేశాను, నువ్వు అది చేయలేదు, నువ్వు మోసం చేశావు, నేను మాత్రమే ఛాంపియన్ని అని చెప్పుకునేటువంటి వైసీపీకి ఈ పొట్లూరి వరప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్య అది గతంలో చేయని, ఇప్పుడు చేయని, ఎప్పుడో చేయని ఒక అభ్యర్థి అతను ఆంధ్రుడై ఉండి విజయవాడ వాడై ఉండి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా అంటే అది బోర్ సబ్జెక్టు, ఇట్ ఈజ్ ఏ బోరింగ్ అనేటువంటి మాట మాట్లాడటం అంటే అది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించటం లాంటిది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు డిమాండ్ చేస్తున్నారంటే ఆయనకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో ఆయన పలుమార్లు అరెస్ట్ అయ్యాడు, పలుమార్లు జైలుకి వెళ్ళాడు. అంతేకాకుండా ఆయన ఎడతెరిగిన పోరాటం చేశాడు. ఆయనే కాదు, మాలాంటి వాళ్ళం అందరం కూడా ప్రత్యేక హోదా గురించి నినదించాం. ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక హోదా గురించి నినదించాడు. 13 జిల్లాల్లో సభలు పెట్టాడు. వైసీపీ కూడా అనేక ఉద్యమాలు చేశారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉండేటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీ మినహాయిస్తే అన్ని పార్టీలు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఆయన అంత తేలిగ్గా చులకనగా ఫీల్ అవుతున్నాడంటేనే మాకు చాలా బాధ కలుగుతూ ఉంది. కాబట్టి ఇది అంత ఈజీ అయిన విషయము కాదు. దీని మీద వైసీపీ పునరాలోచించుకోవాలి. ఎందుకంటే అది పెద్ద ప్రచారాస్త్రమే అవుతుంది అది. ఎందుకంటే ఇవాళ దిక్కుమొక్కు లేకుండా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎంత ఇంపార్టెంటో అది ఆంధ్రలో నరాన జీర్ణించుకుపోయి ఉంది. కాబట్టి ఆయన నేనేదో అనలేదు అని చెప్పి ఆయన విత్డ్రా చేసుకుంటా అని చెప్పినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతించేలా లేరు. మరి ఈ పరిస్థితి ఎటు తిరిగి ఎటు పోతుందో చూడాలి. ఇది మాత్రం
దీన్ని క్షమించరానటువంటి నేరంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తారు. కాబట్టి దీని మీద వైసీపీ గట్టి క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. రఫీ గారు మీరు చెప్తున్నట్టు ఆయన అనలేదు అనడానికి అవకాశం లేదు. మేము ఏదైతే మీటింగ్లో మాట్లాడుతూ హోదాకు సంబంధించి బోరింగ్ అని అన్నారో దానికి సంబంధించిన వీడియోను కూడా ఇప్పుడు మేము ప్లే చేస్తాం. Special status is something that I'm not going to comment upon. It's a boring subject, frankly, for everybody here. All my